Hi students, welcome back to Ilias Maths. సో ప్రీవియస్ క్లాస్లో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 3 వరకు కంప్లీట్ చేసాం కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 అండి. సో ఎగ్జాంపుల్ 3 చెప్పిన తర్వాత నేను కొన్ని హోంవర్క్ ఇచ్చానండి, మీకు చేశారా అండి? వెరీ గుడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 రియల్ నెంబర్స్ చాప్టర్లో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 7 ఎగ్జాంపుల్ 4 అండి. సో దీనికంటే ముందుగా ఒక నోట్ రాసుకుందామండి, షార్ట్ నోట్. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటిది అని తెలుసుకుందాం, అండ్ ఎల్సిఎం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో హెచ్సిఎఫ్ అంటే మనకు తెలుసు ఏంటిదండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో సార్ దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అని అన్నారు కదా, ఏ విధంగా తీసుకోవాలి అంటే, సో దానికి కామన్ ఫ్యాక్టర్స్. సో మనకు హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫ్యాక్టర్స్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కనుక్కుంటాం కదండి. సో దానిలో 2 నెంబర్స్ మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో దానిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఫస్ట్ ఆ రెండింటిలో ఆ 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి విత్ ది లోయెస్ట్ పవర్స్, సో ఆ కామన్ ఫ్యాక్టర్కి లోయెస్ట్ పవర్ ఉన్నది తీసుకోవాలండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఆల్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్స్. సో ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకోవాలి అండ్ ఆల్సో హైయెస్ట్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నటివి కూడా తీసుకోవాలి. ఓకేనా అండి. సో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ 4లో చూద్దామమ్మ. సో ఎగ్జాంపుల్ 4 ఏముందంటే, ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు, ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఏ నెంబర్స్కి, 12 అనే నెంబరు అండ్ 18 అనే నెంబర్కి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందామా అండి. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాను. సో ఫస్ట్ 12 అనే నెంబర్ వేసాను, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నానండి. సో 2 నుంచి కదండి స్టార్ట్ అయ్యేది ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2 నుంచి తీసుకుంటున్నాం. 2 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ ఈవెన్. సో 2 అనేది ఎయిదర్ ప్రైమ్ నార్ ఈవెన్. ఈవెన్ కూడా అవుతుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2 అండి. ఓకేనా. సో అదే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 నుంచి చేస్తున్నాను. 2 6 12. నెక్స్ట్ 2తోనే పోతుంది ఈ టేబుల్, మళ్ళీ 2 టేబుల్లోనే 6 పోతుంది. 2 3 6. తర్వాత 2 టేబుల్తో పోతుందా అండి 3 అనేది, పోదు. సో అప్పుడు ఏం చేస్తామండి, మళ్ళీ మనము 3తో చూస్తాం. 3 1 3. సో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిద్దామా అండి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే, సో ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవే అండి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 × 2 × 3. 2 × 2 × 3. తర్వాత నెక్స్ట్ 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిద్దాం. సో 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. సో 2తోనే పోతుంది కదండి ఫస్ట్ స్టార్టింగ్. 2 9 18. మళ్ళీ నెక్స్ట్ 2 టేబుల్తో పోతుందా అండి, పోదు. సో అప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిదండి, 3తో చేస్తాం. 3 3 9. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 1 3. సో ఇలా అప్ టు 1 వచ్చే వరకు చేసుకుంటూ రావాలండి. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్. సో 2 × 3 × 3. దీనికి 18కి 2 × 3 × 3. సో 12ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే, 12 = ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది కదండి. 2² × 3 1 టైం మాత్రమే ఉంది, 3. తర్వాత 18 = 2 × 3². 2 × 3². సో ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ చూడండి అమ్మా, హెచ్సిఎఫ్కి నోట్ చెప్పాను, కామన్ ఫ్యాక్టర్స్ విత్ లోయెస్ట్ పవర్స్. సో కామన్ ఫ్యాక్టర్స్, ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి, ఈ రెండింటిలో 12కి 18 కామన్ ఫ్యాక్టరు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ 2 కదండి.
2 అండ్ ఆల్సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ స్క్వేర్ మర్చిపోండి ఫస్ట్. కామన్ ఫ్యాక్టర్స్ విత్ లోయెస్ట్ పవర్స్. కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ 2, 3 అనేటివి కామన్ ఫ్యాక్టర్స్. సో దీనికి ఆ కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే లోయెస్ట్ పవర్ ఉండేది తీసుకోవాలి. 2 పవర్ 1 అని అర్థం, 3 పవర్ 1 అని అర్థం. సో 2 స్క్వేర్ అన్నాడు. 2 ఆ స్క్వేర్ కంటే ఇక్కడ ఏమో 1 ఉంది. 1 ఎక్కువనా 2 ఎక్కువనా అండి? సో 2 ఎక్కువ, 1 అనేది తక్కువ. సో లోయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 ఉంది. 2 ఇంటూ తర్వాత 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఓన్లీ 3. సో లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదండి తీసుకోవాల్సింది, ఇదే కదా లోయెస్ట్, ఇంటూ 3. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి అని అంటే మల్టిప్లై చేయాలి. 2 3 జా 6. 6 అనేది ఇక్కడ ఏమవుతుందండి? హెచ్సిఎఫ్ అవుతుంది. 6 అనేది ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇలా కాకుండా కన్ఫ్యూషన్ అవుతాం సార్ మేము అని అంటే సో ఇక్కడే చేసుకోవచ్చు అండి. దీనిలో కామన్ ఫ్యాక్టర్స్ ఈ నెంబర్లో కామన్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండప్ చేసుకోండి ఆర్ బయటికి తీసుకోండి, ఒక గ్రూప్గా జాయిన్ చేసుకోండి. సో ఇవి రెండు కామన్గా ఉన్నాయి. సో ఈ రెండు కామన్గా ఉన్నాయి కదండి, ఒకటి మాత్రమే బయటికి తీస్తారు. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఈ నెంబర్లో 2 ఉంది, ఈ నెంబర్లో 2 ఉంది. సో ఒక నెంబర్ని తీసాను. తర్వాత చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉందండి, లేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈ రెండు నెంబర్స్లో నేను ఒకదాన్ని తీసేస్తాను. 3 2 3 జా 6. ఇలా రాసుకున్నా కానీ మనకు ఏమొచ్చిందమ్మా? 6 వచ్చింది హెచ్సిఎఫ్. ఇలా చేసుకున్నా కానీ 6 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే నోట్లో ఆల్రెడీ చెప్పాము కదండి. ఏం చెప్పాము? ఆల్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్స్. ఆల్ ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్స్. సో ఇది ఎల్సిఎం. ఫస్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలండి. దీనిలో హైయెస్ట్ పవర్స్ ఉండేటివి ఆల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అనేది హైయెస్ట్ పవరే కదండి. ఎస్ 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఏంటిదండి? దీనిలో 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో అంటే ఈ 3 స్క్వేర్ని మాత్రమే తీసుకుంటాం. 3 స్క్వేర్. అప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడు మొత్తం వచ్చేసినట్టేనా? ఎస్ మొత్తం వచ్చేసినట్టే. ఇప్పుడు చూడండి దిస్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4 ఇంటూ 9. 3 స్క్వేర్ అంటే 9. 4 9 జా 36. సో ఎల్సిఎం వచ్చేసింది, లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసింది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ అర్థమైందమ్మా ఈ ప్రాబ్లము? ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు కదండి. ఎస్. సో దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అండి. సో ఎల్సిఎం అంటే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో కామన్, ఈ 2 నెంబర్స్లో కామన్గా ఉన్న నెంబర్ ఒకటి వేస్తాం. సో ఎల్సిఎం చూడండి ఒకసారి, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది 2 కామన్గా ఉంది కదండి. ఫస్ట్ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ తీస్తున్నానండి. నెక్స్ట్ 3 రెండిట్లో ఉంది, కామన్గా ఉన్నది తీసాను. తర్వాత నెక్స్ట్ మిగిలిన ఫ్యాక్టర్స్. సో 12 అనే నెంబర్లో ఏ ఫ్యాక్టర్స్ మిగిలింది? 2 ఒకటి మిగిలింది. 2 ఇంటూ దీనిలో 18లో ఏం మిగిలిందండి? 3 మిగిలింది. సో ఇదండి, దీని ద్వారా ఇలా చేసినా మీకు 36 వస్తుంది ఎల్సిఎం. అర్థం? ఎస్ అర్థమైంది కదమ్మా ఎల్సిఎం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలి అనేది. సో నెక్స్ట్ క్లాస్లో రియల్ నెంబర్ చాప్టర్లో పేజ్ నెంబర్ 8లో డూ దిస్ ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా నెక్స్ట్ క్లాస్లో. సో మీరు హోంవర్క్ చేయండి ఆ డూ దిస్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఏంటివి అవి హోంవర్క్ అని అంటే డూ దిస్లోని సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. రాకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను, కంపేర్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో హోంవర్క్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చేయండి. 120, 90కి ఎల్సిఎం హెచ్సిఎఫ్. 120, 90 ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం 50, 60. థర్డ్ ప్రాబ్లం 37, 49. సో చేయండి అమ్మా ఈ ప్రాబ్లమ్స్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండు కనుక్కోవాలండి వీటికి.
సో పేజ్ నెంబర్ 8లో డూ దిస్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు, అర్థమవుతుందమ్మా. తర్వాత ఎక్సర్సైజ్ 1.2లో ఎక్సర్సైజ్ 1.2లో ప్రాబ్లమ్స్ అమ్మా. సెకండ్ రోమన్లో ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్. అవి కూడా హెచ్సిఎఫ్ ఎల్సిఎం యూజ్ చేసి చేసేటివేనమ్మా. అంటే 12, 15, 21 ఒకటవది, రెండవది 17, 23, 29. సో థర్డ్ వన్ 8, 9 and 25. 8, 9 and 25. Fourth problem 72 and 108. Fifth problem 306 and 657. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోంవర్క్లో చేయాలమ్మా మీరు. సో హోంవర్క్లో చేయండి అమ్మా, ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ట్రై చేయండి అమ్మా ఒకసారి. సో రాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసి చూపిస్తానండి, ఓకేనా. సో అండ్ దెన్ కంపేర్ చేసుకోండి, ఓకేనా స్టూడెంట్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.